హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఈ గ్రాడ్యుయేషన్ సంబంధించింది ఏయూ డిస్టెన్స్ డిగ్రీ ఏదైతే ఉందో పీజీ కూడా అలాగే ఏయూ డిగ్రీ అనమాట. వీటికి సంబంధించిన ఫస్ట్ ఇయర్ 2024 బ్యాచ్ ఎవరైతే ఈ ఇయర్ బ్యాచ్ ఉన్నదో వాళ్ళు కూడా ఎగ్జామినేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది కదా 16th నుండి. వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే ఇక్కడ అఫీషియల్గా రిలీజ్ చేశారు. వెబ్సైట్లో రిలీజ్ చేసి 2 days అవుతుంది. ఎగ్జామినేషన్స్ హాల్ టికెట్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెమ్ అండ్ 4th సెమ్ ఆర్ సెకండ్ ఇయర్ సెమ్ అండ్ థర్డ్ ఇయర్ అనమాట. వీటికి సంబంధించింది మనకు హాల్ టికెట్స్ అయితే ఇచ్చారు. డిగ్రీ గ్రాడ్యుయేషన్ ప్లస్ పీజీకి కూడా రెండిటికి కలిపి ఇచ్చారండి. 2024 బ్యాచ్ ఎవరైతే మేబీ మార్చ్లో అప్లై చేసి ఉంటారు గ్రాడ్యుయేషన్ సంబంధించింది అయితే వాళ్ళ నుండి అయితే మనకు ఈ ఇన్ఫర్మేటివ్ సంబంధించింది ఏంటంటే ఇచ్చారనమాట. ఆల్రెడీ ఎగ్జామ్స్ పాత వాళ్ళకైతే అవుతున్నాయి. వీటికి సంబంధించింది ఏంటి అంటే ఏయుఎస్డిఈ అంటే ఏయుసిడిఓఈ డిస్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. కాలేజ్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించింది. ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి, మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది చూసారా, 4th ఆప్షన్ టాప్ బార్లో. ఆ లాగిన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ రీడ్ చేయొచ్చు. అండ్ అడ్మిషన్స్ కూడా అవుతున్నాయండి, గుర్తుపెట్టుకోండి. అవి మీకు పనిలో పని చెప్పేస్తున్నాను. అలాగే ఆన్లైన్ ఎలా చేయాలో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను, కొంచెం టైం తీసుకొని ప్రిపేర్గా. ఇక్కడ 31st లాస్ట్ డేట్ అనమాట అడ్మిషన్ సంబంధించింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ మీ ఐడి కార్డులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి మీ రిజిస్ట్రేషన్ నెంబరే పాస్వర్డ్ ఇవ్వండి. ఇన్ కేస్ ఇన్వాలిడ్ వచ్చిందనుకో ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు ఓటీపీ బేస్ మీద మీ యొక్క పాస్వర్డ్ అనేది ఓటీపీ ద్వారా మీరు రప్పించుకొని తర్వాత మీరు లాగిన్ అయ్యి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్ స్టెప్స్ ప్రొసీజర్. పాస్వర్డ్ కానీ మర్చిపోతాయి, బట్ డెఫినెట్గా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కంపల్సరీగా ఉండాలండి. అది గుర్తుపెట్టుకోండి, మెయిన్గా అదనమాట. అదే ఐడి కార్డ్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక స్టూడెంట్ డేటా ఉంది, ఐడి అండ్ పాస్వర్డ్ అనేది కొత్తదే కాబట్టి సేమ్ ఇస్తున్నాను. అదే ఐడి అదే పాస్వర్డ్ అనమాట. ఈ రెండు ఇచ్చేసిన తర్వాత అండ్ క్యాప్చా ఎంటర్ చేస్తాను లాగిన్ మీద. వన్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే కాపీ పేస్ట్ అయితే చేయొద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఐడి కానీ కాపీ పేస్ట్ చేశారనుకో పాస్వర్డ్ దగ్గర కూడా కాపీ పేస్ట్ చేయొద్దు. దయచేసి మీరు టెక్స్ట్ చేయండి సరిపోతుంది. ఎందుకంటే కాపీ పేస్ట్ చేసినప్పుడు ఏంటంటే డేటా అనేది రిసీవ్ చేసుకోదు. సో జాగ్రత్తగా మీరు టెక్స్ట్ చేయండి సరిపోతుంది, అప్పుడు వ్యాలిడిటీ అయితే అవుతుంది. నేను కాపీ పేస్ట్ చేస్తున్న 2 or 3 times చేస్తే తీసుకోలేదు. సో అప్పుడు నేను ఏంటంటే మాన్యువల్గా మళ్ళీ ఐడి కూడా టైప్ చేసి పాస్వర్డ్ టైప్ చేస్తే అప్పుడు అయిందనమాట. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇలా ఉన్న తర్వాత మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను ప్రతిసారి. ఇక్కడ ఏబీసీ ఐడి కార్డ్, డిఈబి ఇలాంటివి ఇవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు డిఈబి ఉండాలి, అప్పుడు ఏబీసీ కార్డ్. ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇస్తారు. ఫస్ట్ ఇయర్ క్యాండిడేట్ అయితే ఫస్ట్ సెమ్ అయితే మీరు ఎగ్జామినేషన్ ఫీజు అలాంటివి ఆల్రెడీ పే చేసే ఉంటారు. ఇవన్నీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. క్లిక్ హియర్ ఫర్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసుకోవాలి. మీ యొక్క ఐడెంటిటీ కార్డు కావాలంటే లాస్ట్ నుండి 2nd ఆప్షన్ అనమాట, ఫస్ట్ నుండి 5thది అవి మీరు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనమాట. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకున్న సెమిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ లేటెస్ట్ కాబట్టి ప్రజెంట్ 4th సెమిస్టర్ అయితే అక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ ఇయర్ సంబంధించింది కాబట్టి ఐడి కార్డ్ అనేది అదే హాల్ టికెట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు లాగిన్ అయ్యి చూడండి. చాలా సింపుల్ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, పర్లేదు, నేను రిప్లై అయితే చేస్తాను. లేట్ అయినా రిప్లై అయితే ఇస్తున్నాను, ప్రాబ్లం లేదు. ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కానీ ఇష్యూ ఉన్నట్లయితే మీరు హెల్ప్ లైన్ అనమాట, గ్రాడ్యుయేషన్ సంబంధించి డిగ్రీ హెల్ప్ లైన్స్ అయితే ఉంటాయి. వాటికి మీరు కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళైతే సజెస్ట్ చేస్తారు. అది వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న వీడియో బట్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి వీలైతే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జై